నమస్కారాలు. మరోసారి తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుమలను వేదికగా చేసుకొని వారి స్వలాభం కోసం, రాజకీయంగా ఎదగడానికి కోసం మరియు హిందువుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారేమని నా భయము. ఎందుకంటే తిరుమల ఒక రాజకీయ వేదిక కాదు, అది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి పవిత్రను కాపాడేందుకు వారు కృషి చేస్తున్న సమయంలో మన రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తిరుమల తిరుపతి దేవక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా అన్న విషయాన్ని కూడా పక్కన మరిచి కేవలం వారి రాజకీయ ఎదుగుదల కోసమే అక్కడ వేదికను చేసుకుంటున్నారేమని చిన్న ఆందోళన మన హిందువులలో స్టార్ట్ అయింది. ఏది ఏమైనప్పటికీ నేను ఒక హిందువుగా చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు రాజకీయంగా, వ్యక్తిగతంగా మరియు ఏదైనా కక్షపూరిత కక్షలు ఉంటే మీరు బయట వెళ్ళి ఏదైనా చేసుకోండి. కేసులు, కోర్టులు, వివిధ న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని సంప్రదించండి. తిరుమల తిరుపతిని వేదికగా చేసుకోవడం ఏంటి? తప్పు జరిగింది, తప్పు జరిగిన వాడు ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. తప్పు చేయలేదు, చేయనివాడు బాగుపడతాడు. తప్పు చేయకపోతే ఆరోపణ చేసే ధైర్యం కూడా ఆ తిరుమల తిరుపతి మీద ధైర్య సాహసాలు చేసే ధైర్యం కూడా ఇతరులకు కూడా రాదని కూడా ఒక వాదన. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం, తిరుమల తిరుపతిలో అపచారం జరిగిందని ప్రకటించడంతో రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హిందువుల మనోభావాలలో చాలా ఆందోళన మొదలైంది. ఎంతో పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెద్ద అవినీతి జరిగిందా, అవినీతిలో భాగంగా మనలో కలుషితం కూడా జరిగిందా అనే బాధ అందరిలో ఉంది. ఏదేమని ఈ విషయం బయటికి తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక చిన్న విన్నపం ఏమంటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వేదికగా చేసుకోవద్దండి. ఏదైనా ఉంటే చట్టపరమైన వెళ్ళండి. అంతేగాని మీరు వచ్చి ప్రమాణం చేస్తాం, మేము వచ్చి ప్రమాణం చేస్తాం అంటూ తిరుమలను రాజకీయ వేదిక చేయొద్దండి. ఎందుకంటే ఏదున్నా మీ రాజకీయాలు, మీ వ్యక్తిగత కక్షలు కానీ ఇతర ఏదన్నా కూడా తిరుమలకు కాకుండా వేరే విషయాలపైన చూసుకోండి. ఎందుకంటే దేశ నలుమూల నుంచి ఇప్పుడు అనేక మంది భక్తులు తిరుమలకు వచ్చి ఎంతో పవిత్రంగా ఆ పరమ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు. అటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బస్టు పట్టిద్దండి. ఎందుకంటే మాకు ఎంతో ఇష్టమైన మరియు భక్తికి మారుపేరైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చొద్దండి. మరీ చెప్తున్నాం. ఏదైనా మీ సమస్యలు ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఆయన ఆరోపణ చేశాడు కదా కల్తీ జరిగిందని, దాని నిక్కు తేల్చాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పైన కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వారే. అలా కాకుండా నేను వచ్చి ప్రమాణం చేస్తా అనేది ఇది కాదు. ప్రమాణం చేసే విధానాలు వేరుగా ఉంటాయి. దానికి శిక్ష అనేది ఆ దేవుడే వేస్తాడు. మీరు వచ్చి ప్రమాణం చేసినంత మాత్రాన మీరు చేసిన పాపం ఆ రోజుతోనే కడిగిపోదు. ఇంకో ప్రమాణం చేయండి అని ప్రజలు చేసే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ప్రమాణం చేసినా కూడా ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మీరు చేసిన తప్పు ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. ఆ శిక్షకు మీరందరూ రెడీగా ఉండండి. అది అనుభవించాల్సింది బాధ్యత మీది. అంతేగాని తిరుమల తిరుపతి దేవక్షేత్రాన్ని మీరు రాజకీయ క్షేత్రంగా, రాజకీయ వేదికగా మార్చుకోవద్దండి. ఇలాగే ఈ విషయాలపై కొనసాగితే హిందువులు అంతా కలిసి మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే తిరుమల పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులది, ప్రతి ఒక్క హిందువుది బాధ్యత. ఇప్పటికైనా తెలియజేస్తున్నాము. మీరు ఏదైనా ప్రమాణాలు చేసుకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా బయటికి ఆ దేవుని ఫోటో పెట్టుకొని అక్కడే ప్రమాణం చేయండి. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ దేవుడు పటంలో ఉన్నాడా, రాయిలో ఉన్నాడా, మనసులో ఉన్నాడా అనేది మాకుంది ఆ నమ్మకం. ఆ నమ్మకాన్ని మేమందరం ఆశీర్వదిస్తాం. మీరు కూడా తిరుమలకి వెళ్ళి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. చేసేసాడ చేయండి. మీ నిజాలు మీరు కూడా బయట పెట్టుకోండి. ఆరోపణ చేసిన వాళ్ళు కూడా ఈ విషయంపై తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తారు. న్యాయం కూడా దాని రూట్లో జరుగుతుంది. ఈ విషయాలపై ఇప్పటికీ చాలా దూరం వెళ్ళిపోయాయి. కానీ తిరుమల పవిత్రను కాపాడే బాధ్యత అందరిపైన ఉంది. కావున దయచేసి మీరు తిరుమలను ఒక రాజకీయ శిబిరంగా మార్చొద్దండి. ఎందుకంటే తిరుమల తిరుపతికి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
అక్కడ వచ్చిన డబ్బులతో అనేక మంది వైద్యులు చేయించుకుంటున్నారు, అనేక మందికి ఉపయోగపడుతుంది. అలాంటి దివ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చగద్దండని మరోసారి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాం. జై హింద్.